హాయ్. సో విజయవాడలో జరిగిన హైందవ శంఖారావంలో ఎంతోమంది మహానుభావులు వచ్చారు, ఎంతోమంది సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేసే స్వామీజీలు వచ్చారు, నాయకులు వచ్చారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అనేక మంది వచ్చారు. దానిలో చినజీయర్ స్వామి కూడా చాలా చక్కని తన వాయిస్ గళాన్ని వినిపించారు. ఆయన ఏమని చెప్తా ఉన్నారంటే, అందరూ ఫీల్ అవుతుందే తిరుపతిలో ఈ విఐపి దర్శనాలు ఏంది, మాది మామూలుగా వచ్చే పాపం నాన్ విఐపీస్ అంటే సాధారణ ప్రజలకేమో ఎలాంటి ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు, కానీ విఐపీలు వస్తే మాత్రం 10 నిమిషాల దర్శనం అయిపోగొట్టేయటం, వాళ్ళకి ప్రత్యేకమైన వసతి సదుపాయాలు ఇవ్వటం, దర్శనాలు ఇవ్వటం అన్నీ కూడా విఐపీ లెవెల్లోనే ఉంటాయి. కానీ మామూలు మరి భక్తులకు విఐపీలు కాని వాళ్ళు, అంటే ఎవరు విఐపీ కాదంటే ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న వాళ్ళేమో ప్రజలు మాత్రం విఐపీలు కాదు, వీళ్ళతో ఎలక్ట్ చేయబడ్డ వాళ్ళు, వీళ్ళకు సేవ చేస్తామన్న వాళ్ళు విఐపీలు అయిపోయినారు. ఇలాంటి విఐపీలకి మీరు ఎందుకు దర్శనాలు ఇస్తున్నారు, ఎందుకు వాళ్ళకి ఫెసిలిటీలు ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన ఒక ప్రశ్న చేశాడు. అలాగే భగవంతుడికి ఉన్నటువంటి ఆస్తులు కూడా హరించుకుపోతూ ఉన్నాయి. చాలా భాగంలో వచ్చిన ఆస్తులన్నీ ఈరోజు కుంచుకుపోయి చాలా తక్కువ స్థాయికి దిగజారిపోయినాయి. ఆస్తులన్నీ ఎలా కుంచుకుపోతున్నాయి, ఆస్తులు ఎలా ఏమంటారు దాన్ని పలహారంలాగా తినేస్తున్నారు అన్న విధంగా ఆయన ప్రశ్నించారు. సో డెఫినెట్గా ఈ విఐపి దర్శనాల గురించి అందరి మనస్సులో ఉంది, కానీ ఎవరెప్పుడు గళాలు ఎత్తట్లేదు, ఏదో లోపల అనుకోవటమే. అలాగే భగవంతుడి ఆస్తులైతే హారతి కర్పూరాగా హరించుకోబోతున్నా ఎవరు అడిగేవాళ్ళు కూడా లేరు. సో డెఫినెట్గా ఈ రెండింటిని ఆయన చాలా తీవ్రంగా ప్రశ్నించారు. అలాగే భగవంతుడి సేవ చేయటం కానీ భగవంతుడికి సంబంధించినవన్నీ కూడా ఆగమ శాస్త్రాల ప్రకారం స్వామీజీలు మఠాధిపతులు చెప్పిన ప్రకారం జరగాలి తప్పితే ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు చేయకూడదు, సరైన విధానం కాదని ప్రశ్నిస్తూ ఉన్నారు. డెఫినెట్గా చినజీయర్ స్వామి ప్రశ్నించినవి ప్రభుత్వాలు చూసి అంగీకరించి పద్ధతి ప్రకారం అమలు చేస్తే చాలా మంచిది. ప్రభుత్వ పెత్తనాన్ని వదిలించుకుంటే మాత్రమే దేవాలయాలు బాగుపడతాయని మనం విశ్వసించాల్సి ఉంది. ఎందుకంటే వేరే మతాలకు సంబంధించిన ఏవి కూడా ప్రభుత్వాధీనంలో లేవు, మరి హిందూ మతానికి సంబంధించిన మాత్రమే ప్రభుత్వాధీనంలో ఎందుకున్నాయి అనేది ఒక ప్రశ్న. సో చినజీయర్ స్వామి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం దగ్గర ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.